అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా పలు ప్రభుత్వ భవనాలకు శుక్రవారం సాయంత్రం ప్రారంభోత్సవాలు ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజ్ చేశారు. 6 సచివాలయాల పరిధిలోని 2.30 కోట్లతో నిర్మించిన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్లు, అంగన్వాడీ కేంద్రాలను ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అదీప్రాజ్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ప్రణాళిక రూపొందించి అమలు చేస్తుందన్నారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాము చేసిన అభివృద్ధిని చూస్తేనే ఓటేసి గెలిపించమని పిలుపునిస్తున్నారని, ప్రభుత్వంపై పరోక్షారోపణలు చేస్తున్న ప్రతిపక్షాలకు ఆ దమ్ముందా అని ప్రశ్నించారు. ప్రతి గ్రామ సచివాలయానికి 15 కోట్ల రూపాయలు తక్కువ కాకుండా అభివృద్ధి చేసిన ఘనత జగనన్నకే దక్కుతుందన్నారు. ఒకరు ఉంటే పడతారు. ప్రతి ఒక్క సచివాలయం పరిధిలోని కూడా పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా అందిస్తున్న సంగతి మీ అందరికీ కూడా తెలుసు. కొన్ని కోట్ల రూపాయలు ప్రతి సచివాలయానికి కూడా 15 కోట్ల రూపాయలకి తక్కువ లేకుండా వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా ₹1 లంచం కానీ అవినీతి కానీ లేకుండా వాలంటీర్ వ్యవస్థ ద్వారా అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా వాళ్ళ గడప దగ్గరికి అందించేటువంటి పరిస్థితి మీరు అందరూ కూడా చూస్తున్నారు. అయితే అందరూ మాట్లాడుతున్నారు సంక్షేమమే తప్ప అభివృద్ధి లేదు అనేటువంటి మాటని చాలామంది మాట్లాడుతున్న సందర్భాలు కూడా మనం చూసాం. ఈరోజు ప్రతి గ్రామంలోకి కూడా వెళ్ళి చూడండి అని చెప్పి కోరుతున్నాను. నేను మాట్లాడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రతి గ్రామంలోని కూడా రైతులకి వ్యవసాయాన్ని, ఎందుకంటే మనదంతా కూడా వ్యవసాయ ఆధారిత ప్రాంతం కాబట్టి రైతులు వ్యవసాయం చేసుకోవాలి అంటే అనేకమైనటువంటి ఇబ్బందులు పడేవారు. ఏ సమయంలో ఎటువంటి పంటలు వేయాలి, విత్తనాలు ఎరువులు కావాలి అంటే మండల కేంద్రాలకు వెళ్ళి రోజుల తరబడి లైన్లో నిలబెట్టేటువంటి పరిస్థితి లేకుండా వాళ్ళు పండించినటువంటి ధాన్యాన్ని మండల కేంద్రాలకు తీసుకొని వెళ్ళి ఆ ఖర్చులన్నీ కూడా పోగా ఎంతో కొంత మిగిలేటువంటి పరిస్థితులు లేకుండా అన్నీ కూడా ఆ గ్రామంలోనే అందించే విధంగా ఒక రైతు భరోసా కేంద్రం ద్వారా వాళ్ళకి కావాల్సిన విత్తనాలు, ఎరువులు, ధాన్యం కొనుగోలు కానీ ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ని పెట్టి ఏ సమయంలో ఏ పంట వేయాలి అనేటువంటి వాళ్ళకి సూచనలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఒక రైతు భరోసా ద్వారా జరుగుతున్నటువంటి సందర్భం మనం చూస్తాం. అదే రకంగా సచివాలయం, ప్రతి సచివాలయం పరిధిలోని కూడా ఒక 9 మంది Audio Jungle.